చింటూ, రియా, బంటి అనే ముగ్గురు స్నేహితులు ఒకరోజు చింటూ వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్తారు. వాళ్ళింట్లో ఒక మాయా పుస్తకాన్ని వీళ్ళు కనుగొంటారు. అందులో చాలా అద్భుతాలు ఉంటాయి. అది తెరవగానే దాంట్లో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నుండి పెద్దగా అరుపులు వినిపిస్తాయి. ఆ మాయా పుస్తకం ఈ పిల్లల్ని మాయా ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇటలీ ప్రపంచంలోని మార్కెట్లోకి ఈ పిల్లల్ని తీసుకెళ్తుంది. ఈ పిల్లలకి ఆ కూరగాయల్ని చూడగానే వారికి పిజ్జా చేసుకొని తినాలి అనిపిస్తుంది. వెంటనే పిజ్జాకి కావలసిన సామాన్లన్నీ వారు కొంటారు. అప్పుడు అనుకోకుండా ఒక పక్షి వచ్చి వాళ్ళ దగ్గరున్న మోజరెల్లా చీజ్ని పట్టుకొని ఎగిరిపోతుంది. ఇంకా వాళ్ళు వేరే చీజ్ కొనుక్కొని ఇంటికి వస్తారు. వారు పిజ్జా చేసేటప్పుడు మార్కెట్లో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అందరూ నవ్వుకుంటారు. అయినా కూడా పిజ్జా చేసుకొని బయట కూర్చొని మిగిలిన స్నేహితుల్ని పిలిచి అందరికీ పంచి షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పుకుంటూ ఆ పిజ్జాని అందరూ ఆనందంగా తింటారు.